మాజీ ఎమ్మెల్యే గోవల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు రాజీనామా చేయడానికి కారణం ఏంటి? కారణాలు ఏమంటే ఏం లేవు. గత 20 సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా నేను పనిచేయడం జరిగింది. పార్టీ కూడా నాకు అవకాశం ఇచ్చింది, ప్రజలు కూడా నన్ను నమ్మిండ్రు. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులలో వస్తున్నటువంటి విమర్శలను, ప్రతి విమర్శలను అనలైజ్ చేస్తూ కౌంటర్ వేయడమా లేకుంటే డిఫెన్స్ చేసుకోవడమా అనేది సరైన సమయం కాదు. ఇప్పుడు నేను ఒక ఎదిగిన అంటే ఈ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు, కార్యకర్తగా విషయాలను సమర్థించడం కాదు, విషయాలపైన దృష్టి కేంద్రీకరించి సమస్యల పరిష్కారం కోసము ఇంకా అద్భుతమైనటువంటి సేవలు ప్రజలకు అందాలంటే ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎటువైపు పోతే బాగుంటుంది, ఎవరైతే ప్రజల ఇంట్రెస్ట్లను కాపాడగలుగుతారు, దేశాన్ని రక్షించగలుగుతారు, దేశాలు రాష్ట్రాలను ఏకదృష్టితో చూసి అభివృద్ధి చేయగలుగుతారు అని దానిపైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో నేను నా రాజీనామాను ప్రకటించడం జరిగింది. అంతకు తప్ప ఇంకేం లేదు. సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏమైనా బలమైన కారణం అనేది ఏమైనా ఉందా? సడన్ అంటే ఏం లేదు. నేను గత సంవత్సర కాలంగా నాకున్నటువంటి సమయం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఓటమి పాలై సమయాన్ని మంచి పని కోసం, ఒక చదవడం కోసము, సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం సమయం కేటాయించినాం. కాబట్టి కొంత నాకు అవగాహన, నా మేరకు నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. వాటిని అమలు పరుచుకుంటూ ముందుకు పోతే తప్పకుండా ప్రజలు ప్రశంసిస్తారు అనే ఆలోచనతో మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో మీ ఆలోచనలకు తగ్గట్టుగా అంటే పార్టీ లేదంటారా, లేకపోతే మీరు అక్కడ దాంట్లో మనుగడ సాధించలేకపోతాం అనుకుంటున్నారు? నేను 29 ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన. అంతకుముందు నేను విద్యార్థి రాజకీయాల్లో కానీ, లేదంటే ప్రజా సంఘాల్లో కానీ, ఉద్యమ సంఘాల్లో కానీ ఏ దాంట్లో ఏ సంవత్సరాల్లో పనిచేయలేదు, కుల సంఘాల్లో కానీ పనిచేయలేదు. నేను కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయకుడిగా కావాలనుకున్నటువంటి మాట వాస్తవం. కానీ ఏ పార్టీలో చేరి నాయకుడైతే ప్రజల ప్రశంసలు దొరుకుతాయని ఆలోచించినప్పుడు తెలంగాణకు టీఆర్ఎస్ ఒక వేదికగా కనిపించింది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని నమ్మి చేరినాం, పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల ప్రజాప్రతినిధిగా అద్భుతమైనటువంటి పాత్ర పోషించినాం. ఇప్పుడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు కనిపిస్తలేవు. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఈరోజు రివెంజ్ రాజకీయాలకు ముఖ్యమంత్రి గారు తెల్లైపోయినరా, లేదంటే ఇంకా ఎవరైనా కమిషన్స్ వల్ల, ఎంక్వైరీల వల్ల ఇబ్బంది పడుతున్నారా, అవన్నీ విషయాలపైన ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ప్రజలు మమ్మల్ని నాయకులుగా ఎదిగించింది, ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరినో సమర్థించడం కోసము, ఎవరి అంశాలను నివృత్తి చేయడం కోసం, వస్తున్నటువంటి లేవనెత్తున్నటువంటి అంశాలను, విషయాలను నివృత్తి చేయడం కోసము మేము ఉపయోగపడడం సమంజసం కాదు. మాకంటూ ఒక రూట్ మ్యాప్ వేసుకొని ప్రజలకు ఏ రకమైన సేవలు అందించవచ్చు, రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ రకంగా ముందుకు నడిపించవచ్చు అనే దృష్టి కేంద్రీకరించి పోవడానికి ఏ రాజకీయ పార్టీ అయితే బాగుంటుందో ఆలోచన చేద్దామనే ఆలోచనతోన ముందుగా నా రాజీనామా నిర్ణయాన్ని నేను తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద విచారణలు కానీ, అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కానీ, ఇటు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ని కానీ వీళ్ళందరినీ వరుసగా విచారణలు చేస్తున్నారు. విచారణల సందర్భంగానే అంటే వీటికి సమాధానం చెప్పుకోలేక మీరు బయటకు వచ్చారనుకుంటా? చెప్పుకోలేక కాదు, దానికే ఉపయోగపడాలంటే ప్రతి ఒక్కరిది విలువైన సమయం. ఇప్పుడు ప్రజలు నన్ను ఎంచుకున్నది విషయాలను సమర్థించడం కోసం కాదు, నెలకొని ఉన్నటువంటి పరిస్థితులపైన అనలైజ్ చేయండి అనడానికి మేము అనలిస్టులం కాదు. కాబట్టి దాని విషయానికంటే ఎక్కువ పురోగతి సాధించాలంటే, ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే నేను ఫేర్గా ఉన్నా, నాకేం ఇబ్బందులు లేనప్పుడు నా సమయాన్ని, నా క్వాలిటీ సమయాన్ని ప్రజాశ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం, జాతీయ అభ్యున్నతి కోసం, పేద వర్గాల అప్లిప్మెంట్ కోసం, వాటి కోసం దృష్టి కేంద్రీకరించి వెళ్ళాలనే ఆలోచనతో మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే జాతీయ రాజకీయాల్లోకి పోవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? జాతీయ రాజకీయాలకు వెళ్ళాలంటే నేను బీఆర్ఎస్లో కూడా ఉంటూ వెళ్ళొచ్చు. కానీ ప్రస్తుతం కేసీఆర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలపైన దృష్టి సారిస్తున్నట్టుగా కనిపిస్తలేదు. కాబట్టి నిజంగా నేను ఇక్కడే ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా, పదవి లేకపోయినా కూడా ఒక అప్రోచ్ అయితే జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా ఆలోచిస్తే బాగుంటాయి అనే దానిపైన దృష్టి కేంద్రీకరించాలంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాలను
నేను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాలపైన దృష్టి కేంద్రీకరించి ఫోకస్డ్గా నేను దేశ ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం, పేదల అప్లిప్మెంట్ కోసం, అభ్యున్నతి కోసం పనిచేయాలంటే సాధ్యమయ్యే పని అనిపించడం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్న కొంతమంది నేతల వల్ల మీరు ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా కొంత ప్రచారం ఈ జరుగుతుంది. పరిస్థితుల్లో నా గురించి ఈరోజు నేను పొలైట్గా, డీసెంట్గా మాట్లాడుతున్నందుకు మీకు అనిపిస్తుండొచ్చు. నా నేపథ్యం అందరికీ తెలుసు. నన్ను తాకే అవకాశం కానీ, నన్ను థ్రెటన్ చేసే దమ్ము కానీ, నన్ను కాలు బట్టి లాగేటువంటి ఆస్కారం కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే నేను నా పార్టీలో కూడా అందరితో కలివిడిగా ఒక అన్నదమ్ములలో ప్రయత్నం చేసినాం కాబట్టి నాకు అక్కడ ఇరిటేషన్ లేదు. భవిష్యత్తులో కూడా నేను వ్యవహరించిన తీరు వల్ల నన్ను ఎక్కడెవరు కంట్రోల్ చేస్తారు, నన్ను నియంత్రిస్తారు, నన్ను ఆటంకపరుస్తారనే అనుమానం కూడా నాకు లేదు. కాబట్టి నన్ను ఎవరు నియంత్రించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో నియంత్రించాలనే ఆలోచనలు కలిగే విధంగా నా పనితీరు కూడా ఉండదు. అంటే మీ రాజీనామా చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన నేతలు మిమ్మల్ని వారించినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు వచ్చారు, ఏమి అంటే మిమ్మల్ని వద్దని చెప్పేసి ఏం మాట్లాడారు? వారించడం అంటే మీ సెన్స్లో అంటే రాజీనామా చేయొద్దని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందరూ మాట్లాడినరు. నన్ను అంత నెగ్లెక్ట్ చేసే, ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు కదా. దాదాపుగా 2 దశాబ్దాలు వాళ్ళతో కలిసి పనిచేసినాం కాబట్టి నన్ను కాపాడుకోవాలనే చూస్తారు, నాకు సలహాలు ఇవ్వాలనే చూస్తారు, నా రాజకీయ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలనే ఆలోచన చేస్తారు తప్ప ఇన్ని సంవత్సరాల స్నేహం ముట్టిగానే పోదు కాబట్టి, పరిచయం ముట్టిగానే పోదు కాబట్టి ప్రయత్నాలు చేసిండ్రు. నేను కూడా వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్పిన, కొన్ని చెప్పలేని స్థితిలో నోరు మెదపకుండా ఉండడం జరిగింది. అయితే మీరు బీజేపీలో పోతారనే ప్రచారం బాగా జరుగుతుంది. 9వ తారీఖున బీజేపీలో జాయిన్ అవుతున్నారు. మీతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలను అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఎవరిని తీసుకెళ్లే ఆలోచన లేదు. నాకు ఏ పార్టీలో చేరాలనేది ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. కానీ అంచనా వేసుకునేటటువంటి శక్తి అయితే నాకుంది. ఒక నిర్ధారణకైతే నేను వచ్చిన, కానీ నా నిర్ణయం కరెక్టా కాదా అనేది మా ప్రజల ముందు ఉంచుతా. వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, మా నియోజకవర్గ ప్రజల ఆలోచనలు ఏమున్నాయి, వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ఫైనల్ డిసిషన్తోన రేపు లేదంటే ఎల్లుండి నేను మీకు అందరికీ కూడా తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా మిమ్మల్ని కన్సల్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అదే చెప్తున్నాం కదా, అన్ని పార్టీల వాళ్ళు అడుగుతున్నారు, అడగకుండా ఉండం కదా. ఎవరైనా సరే, సపోజ్ నా నియోజకవర్గంలో తీసుకుంటే ఒక సర్పంచ్ లేదంటే ఒక మంచి పేరున్నటువంటి గ్రామస్థాయి నాయకుడు, యువకుడు వాళ్ళ పార్టీని వీడుతున్నారంటేనే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఆ పిల్లోడి సేవలు బాగా పనికొస్తాయి అనుకుంటే నేనే ఎమ్మెల్యే స్థాయిలో కూడా చాలాసార్లు ప్రయత్నం చేసి అటువంటి వాళ్ళను తీర్చిదిద్ది ఈరోజు అద్భుతమైనటువంటి యువ నాయకత్వాన్ని నేను అచ్చంపేటకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను యువ నాయకుడిగా ఉపయోగపడతానని నమ్మకం ఉన్న వాళ్ళందరూ నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళతో నేను చర్చలు జరుపుతూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా నిన్నటి నుంచి. తర్వాత నా నిర్ణయాన్ని ఎవరెవరు నాతో ఏ విషయాలు చర్చించారో మా వాళ్ళతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నియోజకవర్గ ప్రజలతో కానీ అదేవిధంగా అభిమానులతో అందరితో చర్చించి ఒక నిర్ణయానికి అయితే వస్తామని చెప్పేసి, త్వరలో ఏ పార్టీలో చేరేది కూడా స్పష్టం చేస్తామని చెప్పేసి బాలరాజు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో రామ్ నరేష్, మహా న్యూస్.